గుడ్ ఈవినింగ్ గారు. 2వ తారీఖు 4వ నెల 2025 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అంశం వచ్చి నివేదికలు మరియు సూచికలు. యునెస్కో విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకునే అనే శీర్షికతో ఒక నివేదికను విడుదల చేసింది. మార్చి 27-28 తేదీల్లో ఫ్రాన్స్ నిర్వహించిన పోషక అభివృద్ధి సదస్సు ఈ సందర్భంగా ఈ నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదిక ప్రభుత్వాలను పాఠశాల భోజనాల లభ్యతను విస్తరించడమే కాకుండా వారి పోషక నాణ్యతను మెరుగుపరచాలని కోరుతుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాల భోజనాన్ని అందుకున్నారు మరియు ఈ పోషక విలువలు ఇప్పటికీ తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఏజెన్సీ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 27% పాఠశాల భోజనం పోషకాహార నిపుణుల ఇన్పుట్తో అభివృద్ధి చేయబడలేదని ఈ పత్రం హైలైట్ చేసింది. అంచనా వేసిన 187 దేశాలలో 93 దేశాలకు మాత్రమే పాఠశాలల్లో అందించే ఆహారం గురించి ఎటువంటి చట్టాలు లేదా మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే తక్కువ దేశాల్లో కూడా పలహారశాలలు మరియు వెండింగ్ మిషన్లలో విక్రయించే ఆహారాలకు సంబంధించి నిబంధనలు ఉన్నాయి. పాఠశాల భోజనం అందించడం వల్ల నమోదు రేట్లు 9%, హాజరు 8% పెరిగాయని మరియు అభ్యాసం కూడా మెరుగుపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలోని మహారాష్ట్రలో బలవర్ధకమైన సేంద్రియ ముత్యపు మిల్లెట్ వాడకం కౌమార దశలో ఉన్నవారి జ్ఞాపక శక్తి మరియు శ్రద్ధ పరిధిని మెరుగుపరచని సానుకూల ఉదాహరణలను నివేదిక ఉదహరించింది. యునెస్కో తాజా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఆహారాల వాడకాన్ని సమర్థించింది. పాఠశాల పాఠ్యాంశాలలో ఆహార విద్యను చేర్చాలని సిఫారసు చేసింది. 2025లో ప్రభుత్వాలు మరియు విద్యా నిపుణుల పాఠశాలల్లో ఆరోగ్యం మరియు పోషకాహార సమస్యలను బాగా పరిష్కరించడంలో సహాయపడటానికి యునెస్కో కొన్ని సాధనలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో ఆచరణాత్మకమైన గైడ్ మరియు శిక్షణ కార్యక్రమం ఉంటాయి. ఈ విధంగా మనకి 2వ తారీఖు కరెంట్ అఫైర్ యునెస్కో గురించి వారు ప్రవేశపెట్టినటువంటి శీర్షిక విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకునే శీర్షికతో ఒక నివేదిక విడుదల చేసింది. మార్చి 27, 28, 27, 27 తేదీలలో. అయితే మనం యునెస్కో గురించి కూడా తెలుసుకుందాం. యునెస్కో అంటే అబ్రివేషన్ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. మనకి యునెస్కో ఎప్పుడు ఏర్పడిందని అంటే నవంబర్ 16, 1945లో యునెస్కో ఏర్పడింది. దీంట్లో 194 సభ్యత్వం ఉన్న దేశాలు ఉన్నాయి. 12 అసోసియేట్ మెంబర్స్ అంటే సహచర దేశాలు ఇందులో ఉండటం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి డిఫెన్స్ గురించి. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ యొక్క 4వ ఎడిషన్ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య ద్వైపాక్షిక సైనిక మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం HADR ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ యొక్క 4వ ఎడిషన్ 2025 ఏప్రిల్ 1 నుండి 13 వరకు తూర్పు సముద్ర తీరంలో జరుగుతుంది. తూర్పు సముద్ర తీరం అంటే వైజాగ్, కాకినాడ 2 వస్తాయి. ఇవి వైజాగ్ హార్బర్లో 1 to 7th డేట్ వరకు అది హార్బర్ ఫేజు. సీ ఫేజ్ వచ్చి 8 నుంచి 13 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరంటే USA అండ్ ఇండియా 2 కలిసి కూడా. HADR కార్యకలాపాలను నిర్వహించడానికి పరస్పర సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు ఉమ్మడి సమన్వయ కేంద్రం CCC ఏర్పాటు కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను నిర్మించడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ చొరవ వివిధ వ్యాయామాలు మరియు సంక్షోభం ఆకస్మిక పరిస్థితుల సమయంలో భారతదేశం మరియు US జాయింట్ టాస్క్ ఫోర్స్ మధ్య వేగవంతమైన మరియు సున్నితమైన సమన్వయాన్ని అనుమతిస్తుంది. భారత పక్షాన ఇండియా నుంచి వచ్చి INS జలశ్వ, INS గరియల్, INS ముంబై శక్తి ప్రాతినిధ్యం వహించాయి అన్నమాట. మనకి US నుంచి వచ్చి US నేవీ షిప్ కామ్స్టాక్, రాల్ఫ్ జాన్సన్ ఈ 2 కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. మన దగ్గర వచ్చి INS జలశ్వ, INS గరియల్, INS ముంబై. అమెరికాలో వచ్చి షిప్ కామ్స్టాక్, రాల్ఫ్ జాన్సన్ ఈ 2 కూడా US నేవీకి సంబంధించినటువంటివి. తర్వాత ఇవి US మెరైన్ డివిజన్ నుండి దళాలను తీసుకువెళ్తున్నాయి. ఈ హెలికాప్టర్లు ల్యాండింగ్ క్రాఫ్ట్లతో పాటు లాంగ్ రేంజ్ మెరైన్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ P8I-91 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ మరియు 12 మెకిన్ ఫ్రాంటీ బెటాలియన్ నుండి ఆర్మీ సిబ్బంది వైమానిక దళం యొక్క C-130 ఎయిర్క్రాఫ్ట్ మరియు MI-17 హెలికాప్టర్లు మరియు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం హాజరవుతాయి.
మనకి ఈ ఎక్సైజ్ యొక్క హార్బర్ దశ 2025 ఏప్రిల్ 1 నుండి 7 వరకు విశాఖపట్నం హార్బర్ ఫేజ్లో జరుగుతుంది. తర్వాత భారత సైన్యం యుఎస్ నేవీ కాకినాడ నావల్ ఎన్క్లేవ్లో ఉమ్మడి కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తాయి. టైగర్ ట్రయంప్ వ్యాయామం మొదటిసారిగా 2019లో భారతదేశం మధ్య యుఎస్ మధ్య జరిగింది. ఈ విధంగా టైగర్ ట్రయంప్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే 4వ ఎడిషన్ యుఎస్కి ఇండియాకి మధ్యలో జరుగుతుంది. మనకి ఇది దేని ద్వారా అంటే HADR అనే ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని దీని అబ్రివేషన్. ఇండియాకి యుఎస్కి మధ్యలో ఎక్కడంటే వైజాగ్లో 1 to 7 వరకు హార్బర్ ఫేజ్, 8 నుంచి 13 వరకు సీ ఫేజ్. మన ఇండియా నుంచి వచ్చి INS జలాశ్వ, INS గరియాల్, INS ముంబై 3 నావిక దళాలు పాల్గొంటాయి. అమెరికా నుంచి వచ్చి కామ్స్టాక్, రాల్ఫ్ జాన్సన్ ఈ 2 ప్రాతినిధ్యం వహిస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రక్షణ డిఫెన్స్లో ఇది వచ్చేసి NSP-2 యాత్ర కొనసాగింపుగా INSV తరణి కేప్ టౌన్కు చేరుకుంది. మార్చి 31న నావికా సాగర్ పరిక్రమ్ 2 NSP-2 యాత్ర యొక్క 4వ మరియు చివరి దశను పూర్తి చేస్తూ INSV తరణి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లోకి ప్రవేశించింది. INSV తరణి మరియు దాని సిబ్బందిని కేప్ టౌన్లో భారత్ కాన్సుల్ జనరల్ శ్రీమతి రూబీ జస్ప్రీత్ మరియు దక్షిణాఫ్రికా నేవీ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ JG చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీసా హెండ్రిక్స్ స్వాగతించారు. NSP-2 యాత్రను అక్టోబర్ 2, 2024 గోవా నుండి నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ K. త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. దీనిని భారత నావికా సెయిలింగ్ వెజెల్ INSV తరణిలో భారత నావికా దళానికి చెందిన 2 మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా K. మరియు లెఫ్టినెంట్ కమాండర్ రూపా A. నిర్వహిస్తున్నారు. 2 లేడీసు. ఈ మిషన్ 8 నెలల్లో 23,400 నాటికల్ మైళ్ళు, సుమారు 43,300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి 2025 మేలో గోవాకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ యాత్ర ఫ్రీమాంటిల్, ఆస్ట్రేలియా, లిటిల్ న్యూజిలాండ్ మరియు ఫోర్ట్ స్టాన్లీ, ఫ్లాకండ్స్, UK, యునైటెడ్ కింగ్డమ్ వద్ద 3 స్టాప్లను చేసింది. స్వదేశీగా నిర్మించిన INSVS తరణి అనేది 56 అడుగుల పొడవైన సెయిలింగ్ నౌక. దీనిని 2018లో భారత నావికా దళంలో చేర్చారు. నావికా సాగర్ పరిక్రమ్ 2 యాత్ర భారత సాయుధ దళాలలో మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుంది. అనేక మంది యువతులను దళాలలో చేరటానికి, ముఖ్యంగా భారత నావికా దళంలో చేరడానికి ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. నావికా సాగర్ పరిక్రమ 1 అనేది INSV తరణిలో ప్రదక్షిణ చేసిన మొదటి పూర్తి మహిళా సిబ్బంది. 2017 సెప్టెంబర్ 10 నుండి 2018 మే 21 వరకు జరిగిన 254 రోజుల ప్రయాణంలో 6 సభ్యుల బృందం మొత్తం యాత్రను నిర్వహించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.